ఇప్పుడు కాదు, కొంతసేపు తర్వాత చేద్దాం, లేదు సాయంత్రం చేద్దాం, సాయంత్రం వద్దులే రేపు చేద్దాం, సోమవారం లేదు ఎల్లుండు 1వ తారీఖు, ఇలా మనకి మనం చెప్పుకుంటూనే పోతూ ఉంటాం. కానీ ఆ పని ఎప్పటికీ చెయ్యం. ఎన్ని రోజులు అలా ఆడుకుంటారో ఆడుకోండి, ఎవరికీ ఉపయోగం ఉండదు మీ వల్ల. కానీ లైఫ్ నీతో ఒకరోజు ఆడుకుంటుంది చూడు, ఆ రోజు నువ్వు ఏడవకుండా ఉండగలవా? నేను ఆ రోజు చేసి ఉంటే ఇప్పుడు ఇలా అయ్యేది కాదు అని బాధపడకుండా ఉండగలవా? రోజంతా నువ్వు ఫోన్లో టైం స్పెండ్ చేసినప్పుడు నీకు తెలియదు, కానీ ఆ రోజు కంప్లీట్ అయినప్పుడు అనుకుంటావు, ఈ రోజు మొత్తం టైం వేస్ట్ చేశాను, ఈ రోజు ఏమీ చేయలేకపోయాను అని. కానీ మళ్ళీ రేపు మార్నింగ్ లేచి సేమ్ మిస్టేక్ని రిపీట్ చేస్తాం. తప్పులు చేయడం తప్పు కాదు, కానీ అదే మిస్టేక్ని మళ్ళీ రిపీట్ చేస్తావు చూసావా, అదే పెద్ద తప్పు అంటే. అలాంటి మిస్టేక్స్ రిపీట్ చేయకూడదు అనుకుంటే నేను చెప్పినట్లు మీరు ఒక్కసారి ట్రై చేయండి. మీరు ఒక విషయం అబ్జర్వ్ చేయవచ్చు, అదేంటంటే మీరు ఒక రోజులో ఏం చేయాలనుకుంటారో అదే చేస్తూ ఉండండి. ఎంత టైం వేస్ట్ చేస్తారో చేయండి, ఎంత ఫోన్ యూజ్ చేయాలనుకుంటారో యూజ్ చేయండి. ఇవన్నీ చేసిన తర్వాత ఆ రోజు మీరు ఫుల్ హ్యాపీ అవుతారు కదా. కానీ ఆ నెక్స్ట్ డే ఇవన్నీ చేయకుండా మీకు మీ లైఫ్లో ఇంపార్టెంట్ పని ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చేయండి. ఇంపార్టెంట్ వర్క్ అనేది ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. కొంతమందికి స్టడీస్ అవుతాయి, మరి కొంతమందికి కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకోవడం అవుతాయి. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటిగా ఉంటాయి. ఇవన్నీ చేసిన తర్వాత చూడండి మీకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. ఈ ప్రాసెస్లో కొంచెం కష్టం అనిపిస్తుంది, ఒప్పుకుంటాను. మజా అనేది రాదు, కానీ ఫైనల్ రిజల్ట్ ఉంటుంది చూసారా, గ్యారంటీగా చెప్తున్నా, అది ఇచ్చినంత మజా ఇంకేది ఇవ్వదు. ఆ సంతోషం కొన్ని కోట్ల కన్నా ఎక్కువగా ఉంటుంది. నీ ఫోన్తో వచ్చే మజా కన్నా 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. టైం వేస్ట్ చేయడం వల్ల, కబుర్లు చెప్పుకోవడం వల్ల, మొబైల్ యూజ్ చేయడం వల్ల, టీవీ చూడడం వల్ల మజా వస్తుంది, ఒప్పుకుంటాను. కానీ వీటి ఫైనల్ రిజల్ట్ ఉంటుంది చూసావా, అది నీకు దుఃఖాన్నే మిగులుస్తుంది. అంతేకాక మిమ్మల్ని పశ్చాత్తాపపడేలా చేస్తుంది. అదే ఇంపార్టెంట్ వర్క్ చేసే ప్రాసెస్లో పెయిన్ ఉంటుంది, కానీ ఫైనల్ రిజల్ట్ మాత్రం చాలా అంటే చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి మీకు ఏ టైప్ ఆఫ్ ఆనందం కావాలనేది. పర్మనెంట్ హ్యాపీనెస్ కావాలంటే మనల్ని కొంచెం మార్చుకోవాలి. ప్రాసెస్లో ఉండే పెయిన్ని కొన్ని రోజులు తట్టుకోగలగాలి. లేదు నేను ప్రతిరోజు అవే మిస్టేక్ చేస్తూ ఉంటాను అంటే నీ హ్యాపీనెస్ అనేది కొన్ని రోజులకి అంతమవుతుంది. మీరు ఇది వినే ఉంటారు, నీ లైఫ్లో నీకు ఏది కావాలంటే అది చేయి, నీకు నచ్చినట్టు బ్రతుకు, నువ్వు లైఫ్ని ఎంజాయ్ చేయని. నిజమే, నీకు నచ్చినట్టు బ్రతకడం అనేది చాలా ఇంపార్టెంట్. అలా అని మన లైఫ్ని పాడు చేసుకుని బ్రతకమని దాని అర్థం కాదు. నువ్వు చెయ్యకపోవడానికి 1000 రీజన్స్ ఉండొచ్చు, కానీ చెయ్యడానికి ఒకే ఒక్క రీజన్ చాలు. గుంపులో వెళ్ళమంటే ఎవరైనా వెళ్తారు, కానీ కొంతమంది మాత్రమే సూర్యుల్లా బర్న్ అయ్యి ప్రపంచానికి వెలుగునివ్వగలుగుతారు. అటువంటి వాళ్ళే కఠినమైన దారిలో కూడా ముందుకు వెళ్తారే తప్ప వెనక్కి తిరిగి చూడరు. ఎప్పుడైతే నువ్వు నీ గోల్కి స్టక్ అవుతావో అప్పుడు సక్సెస్ నీకు స్టిక్ అవుతుంది. ఎవరైతే వాళ్ళ గమ్యాన్ని చేరుకునే వరకు నిద్రపోరో వాళ్ళ ముందు తుఫాన్ కూడా విలవిల్లాడిపోతుంది. టైం నీకు అగైనిస్ట్గా ఉన్నప్పుడు, నీ సిచ్యువేషన్ నీకు టఫ్గా ఉన్నప్పుడు నువ్వు గనక డిమోటివేట్ అయితే, నీ కాన్ఫిడెన్స్ని కోల్పోతే అప్పుడు నువ్వు చేయవలసింది ఒక్కటే, నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకొని నీ పని నువ్వు చేసుకుంటూ పో. నీ బ్యాడ్ టైం అనేది శాశ్వతం కాదు. నీ బలమైన కోరికలను ఎవడూ డిస్టర్బ్ చేయలేడు, అలానే డిస్ట్రాక్ట్ కూడా చేయలేరు. ఫైనల్లీ నేను మీకు చెప్పాలనుకుంది ఏంటంటే, పక్క వాళ్ళు ఏమనుకుంటారని కాకుండా నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకొని ముందుకు ఉరకలు వేస్తుంటే నీ ఒక్కొక్క అడుగు నీ గమ్యానికి దగ్గరయ్యేలా చేస్తుంది. అందుకే టైం వేస్ట్ చేయకండి, మనకంటూ ఇంపార్టెంట్ పనులు చాలా ఉన్నాయి.